పండగలైనా పెళ్లిలైనా వస్త్రాలకు వేదిక ఒకటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చర్చల సారాంశం ఏంటి? ఇండస్ట్రీ కోరుకున్నటువంటి ప్రయోజనాలు రాబట్టుకోగలిగిందా? అలానే తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని కండిషన్స్ పెట్టింది. వీటిపైన ఇండస్ట్రీ రియాక్షన్ ఏంటి? ప్రధానంగా అల్లు అర్జున్ ఉదంతం, సంధ్యా థియేటర్ ఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఈ మీటింగ్లో చర్చకు వచ్చాయా? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మీటింగ్ పైన చాలా యాంగ్జైటీ ఉంది. ఎప్పుడు జరుగుద్ది అనే సస్పెన్స్ ఉంది. సార్, మీటింగ్ స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ కన్క్లూజన్ స్టేజ్కి వచ్చింది. కొన్ని కీ పాయింట్స్ కూడా బయటకు వచ్చేసింది. ఏంటి ఇండస్ట్రీ పైన తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటి? అలాగే తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి కండిషన్స్ పైన ఇండస్ట్రీ వైఖరి ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో చెప్పాడో ఆ మాట కట్టుబడి ఉన్నారు. సో వన్ పాయింట్ ఎక్కడ తగ్గల, నో బెనిఫిట్ షో ఎక్కడ తగ్గుతాడు రాజీ అని వాళ్ళ ఎక్కడ తగ్గల. అదేవిధంగా ఇండస్ట్రీ అంటే ఒక అల్లు అర్జున్దే కాదు, మేము చాలా మంది ఉన్నామని చెప్పేసి చెప్పకనే చెప్పారు. అందరూ చెప్పారు. చూశారు రాఘవేంద్రరావు గారు చెప్పిన మాటలు ఇంటే కనుక కేశవ్ గారు, మేము అంటే దశాబ్దాల నుంచి ఉన్నాడు రాఘవేంద్రరావు బిఏ, మంచి సినిమాలు తీశాడు, చాలా నాగార్జున గారిని పెట్టి తీశారు అని చాలా వండర్ఫుల్ హిట్లు ఉన్నాయి మురళీమోహన్ గారి దగ్గర నుంచి. అవును, ఆయన అన్న మాటలు చూస్తే కనుక ఇండస్ట్రీని, తెలుగు పరిశ్రమని ఇక్కడ ప్రభుత్వం వేరు కాదు, మేమంతా ఒకటే. కాబట్టి మీరు చాలా రాయితీలు ఇస్తున్నారు, మీరు రాయితీలు ఇవ్వబట్టి మేము కూడా బాగుంటున్నాం. కాబట్టి వరల్డ్ క్యాపిటల్గా ఇండస్ట్రీగా హైదరాబాద్ విరాజిల్లాలంటే ప్రభుత్వం కూడా సపోర్ట్ కావాలని చెప్పి చాలా చక్కగా మాట్లాడు. అదేవిధంగా శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు తెలుసు కదండి, మాకు మల్లెమాల ప్రొడక్షన్స్ చాలా కీలకమైన సీరియల్. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ చూస్తున్నాను. ఈ చిన్న చిన్న సంఘటనలు అనేది మనం మర్చిపోదాం, ఇండస్ట్రీని బాగు కోసం ముందుకెళ్దాం అన్నారు. అంటే ఏంటి, ఇక్కడ ఓవరాల్గా నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, హీరోలు కావచ్చు, నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ కొట్టినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది చాలా రకాలని చెప్పి అనుకున్నారు కదా. ఇప్పుడు ఆయనే సెలవు కప్పి నమస్కారం పెట్టి ఇరువురు నమస్కారాన్ని ప్రతి నమస్కారం సంస్కారం అన్నట్టుగా వివరించారు. కాబట్టి వెంకటేష్ గారు కూడా సత్కరించారు. మొత్తం మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధర్మతేజ్, తర్వాత వరుణ్ బాబు వెళ్ళారు. ఇక్కడ ఏంటి, మురళీమోహన్ లాంటి పెద్దల కంటే ఇలా ఏం గొప్ప వాళ్ళం కాదు. ఇండస్ట్రీ మొదటి నుంచి తీసుకొచ్చింది ఎవరు, తరతరాల నుంచి వచ్చిన వాళ్ళు చూసుకుంటే ఆయన కూడా చెప్పాడు వరల్డ్ క్యాపిటల్గా ఇండస్ట్రీగా ఇక్కడ హైదరాబాద్ సినిమాకి హైదరాబాద్ క్యాపిటల్ కావాలి అని చెప్పన్నాడు. ఇంతమంది చెప్పారంటే ఒక్క అల్లు అర్జునే ఇక్కడ ఏమో అతిథినేం కాదు, సినిమా ఇండస్ట్రీ అని వీళ్ళందరి తర్వాతే అనేది అర్థమైపోయింది ఇక్కడ. కానీ అల్లు అర్జున్ చేసిన తప్పిదం ప్రభావం ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ మీద పడింది. ప్రాబ్లం అది. అదేవిధంగా ఇండస్ట్రీ అంటే నాకేం కోపం లేదని చెప్పేసి చెప్పకనే చెప్పాడు. ఏదైతే ఏంటంటే ముందు ప్రజల యొక్క ప్రాణమాలు మనకు ముఖ్యం అన్నారు. బౌన్సర్లు మీ లిమిట్లో మీరు ఉండన్నారు. తర్వాత సెలబ్రిటీలు మీ రక్షణ మీరే కల్పించుకోవాలి. మీ రక్షణతో పాటు ప్రజల రక్షణ బాధ్యత మీదే. కాబట్టి బెనిఫిట్ షోలు మొత్తం కూడా ఇక్కడ చూసింది ఏంటంటే సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు ప్రొడక్షన్స్, వీళ్ళందరూ కూడా చూసుకుంటే దిల్ రాజు, వీళ్ళందరూ కూడా ప్రముఖ సంస్థలు. అంటే ఒకటి కాదు, 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి సినిమాలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి ఎదిగిన అల్లు అర్జున్ 50 సంవత్సరాలు తీసిన వాళ్ళు ఉండరు అక్కడ. వాళ్ళకంటే గొప్ప వాళ్ళు కాదు. ఇక్కడ చిన్న సబ్జెక్టు. దీన్ని ఏంటంటే ఒక అల్లు అర్జున్ ముడిపెట్టి ఇండస్ట్రీ మొత్తం మునిగిపోవాలని ఎవరు కోరుకోరు. కొంతమంది ఇదే ఆసరాగా తీసుకుని యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అని చెప్పుకున్న కొంతమంది మేధావులు ఆంధ్ర వాళ్ళు మొత్తం వెళ్ళిపోవాలి, చదువుకోవాలంటున్నారు. అది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమన్నారు అని చాలా డిగ్నిఫైడ్గా వివరించారు. ఆంధ్ర వాళ్ళనే కాదు, అంతా కుటుంబం లాగా ఉండాలి, అందరూ కూడా కలిసి వెళ్ళాలన్నాడు. వాట్ ఎవర్ యూ వాంట్ ప్రభుత్వం తరఫున ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధ్యత మీ నిర్మాత తీసుకుంటారన్నారు. ఒక రకంగా అది ఆయన చేసినందుకు రాఘవేంద్రరావు గారు, సురేష్ ప్రొడక్షన్స్, తర్వాత అక్కినేని నాగార్జున, వెంకటేష్ అందరూ కూడా అభినందించారు ప్రభుత్వానికి. మా యొక్క ఫ్యామిలీ నుంచి, మా ఫెటర్నిటీ నుంచే తీసుకుని ఆయన్ని అందరి మాట్లాడి అందరూ సమాన గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తి దిల్ రాజు గారు. అంతే, దిల్ రాజు హీరోలు, హీరోయిన్లు, అలానే నటీనటులు, ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్స్, డిఫరెంట్ వింగ్స్ అందరూ కూడా దిల్ రాజు గారికి ఆ ప్రయారిటీ అయితే ఇస్తారు. ఆయనకి తెలుసు అండి, ఎక్కడ మంచి సినిమాలు తీసే నిర్మాతగా ఆయన పేరున్న తెలంగాణ సమాజంలో ఆయనకి తెలుసు. అటు ఆంధ్ర, 2 రాష్ట్రాల్లో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాడు. థియేటర్ల మీద పూర్తి పట్టున్నారు. థియేటర్ల మీద డిస్ట్రిబ్యూషన్ మీద పట్టున్న వాళ్ళే ఇప్పుడు సినిమాలు రన్ చేయగలిగింది. నైజాం కావచ్చు, సీడెడ్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. ఇప్పుడు ఎవరో సురేష్ ప్రొడక్షన్స్ ఆయన, తర్వాత వీళ్ళే కదా దిల్ రాజు కీలకం కదా, తర్వాత అల్లు అరవింద్ గారు అంటారు. కాబట్టి ఇక్కడ థియేటర్లు అంతా వీళ్ళ చేతిలో ఉంటాయి. సినిమాలు ఆడాలంటే ప్రభుత్వంతో సఖ్యత ఉండాలి తప్పితే ప్రభుత్వంతో ఇవేదాలు పెట్టుకుని మొత్తం సర్దుకొని ఆంధ్ర వెళ్ళిపోదామంటే ఇప్పుడు పోయి అక్కడ చేసేదే ఉండదు. ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకుంటే అటు నిర్మాతలు కావచ్చు, ఇప్పుడున్న దర్శకులు కావచ్చు, హీరోలు కావచ్చు,
ఒకటి హరీష్ శంకర్, మిగతా మనం చూస్తే ప్రముఖులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళారంటే ఇక్కడ ఏంటంటే ఏ ఒక్క వ్యక్తి కోసం మేమంతా మునిగిపోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీ ప్రయోజనాలకు సంబంధించి ఇది ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం, 24 క్రాఫ్ట్స్ దీని మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఏదో నేనే అనే ఇదిలో పోకూడదనే ఉద్దేశంతో ఒకవైపు ఆయన కూడా చాలా చక్కగా చెప్పాడు, నాకేం కక్ష లేదు, అందరం కలిసి వెళ్దాం ముందుకన్నాడు. ఏదైతే సోషల్ అవేర్నెస్, డ్రగ్స్ ఇటువంటి కొన్ని కండిషన్స్ పెట్టింది కదా గవర్నమెంట్, వాటిపైన ఇండస్ట్రీ రియాక్షన్ ఏంటి? ఏముంది, అది పెద్ద సమస్య కాదు కదా సార్. ఇప్పుడు చేస్తారు ఎవరైనా సహాయం చేశారనుకోండి, వాళ్ళ కృతజ్ఞతల పేర్లు వేస్తారు కదా. అట్లే మీరు డ్రగ్స్ ఎరాడికేట్ చేయడానికి, ఈ గంజా అయిపోవటానికి మీ వంతు మీ సామాజిక బాధ్యతగా హీరోలు చెప్తే కొంతమంది వింటారు. కాబట్టి హీరోలు హీరోయిన్లు కూడా దాని ప్రకటనలు చేయాలి అని చెప్పన్నారు. దానివల్ల ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు టికెట్ రేట్ విషయంలో స్వల్పంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. బెనిఫిట్ షోలు మాత్రం ఇవ్వను అని చెప్పి కరెక్ట్గా చెప్పారు. కాబట్టి క్లారిటీ ఉంది. ఇది అవకాశాన్ని అందిపుచ్చుకుందాం అని చెప్పి ప్రతిపక్షాలు ప్రయత్నం చేసి ఈ యొక్క కలయికతో విఫలమైనవి అని మనం అనుకోవాలి. అదే బాగా మొత్తం మీద ఈ మీటింగ్ పూర్తి సామరస్య వాతావరణంలో ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్, ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు అనే సంకేతం ఇవ్వగలిగిందా? 100% ఇక్కడ పుష్ప ఒక్కడే కాదు, ఈ పుష్పాలను పెంచి పోషించిన ఇండస్ట్రీ చాలా ఉంది. దశాబ్దాల తరబడి 5 దశాబ్దాల నుంచి ఇండస్ట్రీ ఇక్కడ హక్కును చేర్చుకుంది హైదరాబాద్లో. కాబట్టి అందరిది అనేది చెప్పకనే చెప్పారు. కాబట్టి ఎవరు కూడా ఇగోలకు పోకుండా నేను తగ్గను అని చెప్పే కాకుండా ప్రభుత్వాన్ని సఖ్యత ఉంటేనే ఇరువురికి ప్రయోజనం అనేది ఈ యొక్క భేటీని బట్టి స్పష్టంగా మనకు తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఇండస్ట్రీతో జరిగినటువంటి భేటీలో ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. అయితే అసెంబ్లీలో ఏ విషయాలు అయితే చెప్పారో ఆ విషయాలకు మాత్రం ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. బెనిఫిట్ షోలకి అనుమతి లేదు. టికెట్ల రివిజన్ విషయంలో మాత్రం గతంలో ఎలాంటి విధానాలు ఉన్నాయో అలాంటి విధానాలకి అమలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదనేటువంటి క్లారిటీ ఇచ్చారు. ఇక ఇండస్ట్రీ వైపు నుంచి డ్రగ్స్ అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్లు తీసుకునేటువంటి బాధ్యతతో పాటు ఇండస్ట్రీలో సమాన అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నాలకి అందరూ ఊతమివ్వాలనేటువంటి సూచనని రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాల సారాంశం తర్వాత ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.